జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. హై వర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. బిగ్ బాస్ ఇన్ని రోజుల నుంచి కంటిన్యూగా వస్తూనే దాని గురించి చాలా ఇష్యూస్ అయినాయి. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. అసలు ఇది బిగ్ బాస్ అనేది బ్యాన్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు సార్. దీని గురించి అసలు డీటెయిల్స్ అనేది సార్ అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈ బిగ్ బాస్ బ్యాన్ చేస్తామనే మాట బయట బాగా వినిపిస్తుంది. ఇది అసలుకి రాంగ్గా, అంటే ఒక ఇష్యూ గురించి బిగ్ బాస్ ని బ్యాన్ చేసేంత నిజంగా ఉంటుందా, నిజం ఉందా దీనిలో ఈ విషయంలో ఎంతవరకు? ఈ బిగ్ బాస్ షో అనేటువంటిది ఇప్పుడు 7 seasons అయిపోయినాయి కదా. ఈ ప్రతి సీజన్ లో రెండో సీజన్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ అసలు ఏంటిది, ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో చూడటం జరిగింది. సరే, సెకండ్ సీజన్ దగ్గర నుంచి బిగ్ బాస్ మీద విమర్శలు రావటం, ఆ విమర్శలకు వీళ్ళు ప్రతి విమర్శలు చేయటం, వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళైతే ఎప్పుడు ఆన్సర్ ఇవ్వలేదు. జనంలోనే క్వశ్చన్స్ వీళ్ళ దగ్గరే, ఆన్సర్స్ జనం దగ్గరే, మీడియాలోనే, సోషల్ మీడియాలోనే జరుగుతూ వచ్చింది అనమాట. అయితే ఇది పోను ప్రతి సీజన్కి ఈ క్రిటిసిజం అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ క్రిటిసిజానికి ఈ ఆన్సర్గా ఆ బిగ్ బాస్ షో అనేటువంటిది మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ షోగా రన్ అవుతూనే వస్తుంది. ఈ ఎపిసోడ్ టు ఎపిసోడ్ దాని క్రేజ్ పెరుగుతూనే ఉంది. వ్యూవర్షిప్ అనేటువంటిది ప్రతి ఎపిసోడ్కి అద్భుతమైనటువంటి వ్యూవర్షిప్ సాధిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు కంప్లీట్ అయినటువంటి సీజన్ 7 చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద టాప్ షోస్ ఇన్ ఇండియాగా వచ్చింది. రేటింగ్ వీక్ డేస్లో 10% రేటింగ్ రావటం, వీకెండ్స్లో అయితే 12% రేటింగ్ రావటం అనేది చాలా సక్సెస్. దా షో ఎంత సక్సెస్ అయిందనేటువంటి నిరసనం. ఇక ఈ జరిగిన తర్వాత జరిగినటువంటి గొడవల వల్ల ఇది ఒకటి టాక్ మీడియాలోనే ఇదేంది తప్ప అసలు దీని గురించి బిగ్ బాస్ నిర్వాహకులు అనేటువంటి వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. సో అంటే ఎందుకని వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు అటు సైడ్ నుంచి ఆన్సర్ రాలేదు. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇష్యూ అనేది జరిగింది. సో బయట ఇది బస్సులు పగలు కొట్టారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి. సో దాని గురించి ఎవరు కేసు పెట్టలేదు. గవర్నమెంట్ పోలీసులే సుమోటో కేసు కింద బుక్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడము, మళ్ళీ రిలీజ్ అవ్వడం, ఇదంతా గొడవ నడుస్తూనే ఉంది. సో ఓన్లీ ఇప్పుడు ఇది అసలు ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి సార్? అంటే పోలీసులా, లేదు అంటే ఈ సంస్థ యాజమాన్యం మా వాళ్ళ, లేదు అంటే బిగ్ బాస్ వాళ్ళ, లేదంటే ఎవరు అసలు దీని రెస్పాన్సిబిలిటీ లేని గాలి జనం కారణం. దీనికి ఫ్యాన్స్ పేరు మీద అక్కడికి వచ్చి గాలి వ్యవహారం అంతా చేసినటువంటి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ కారణం. నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే అక్కడికి వచ్చి వాళ్ళ అభిమానాన్ని చూపించడం కోసం, అదేమి వేలం వెర్రి అభిమానం, అదేమి పిచ్చి అభిమానం మనం చెప్పలేం. ఏ ఒక్కరిని మనం పాయింట్అవుట్ చేయలేం. పాపం ఆ పల్లవి ప్రశాంత్ ఏం చేశాడమ్మా, బయటకు వచ్చిన తర్వాత ఇతన్ని ముందే తీసుకెళ్ళి జనం ఎంత హడావుడిగా ఉంది, కొంచెం ఇదే ఇలాగా ఉందని చెప్పేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడో దూరంగా వదిలేస్తే అతని రేంజ్కి ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అతను ఆ ఉత్సాహం అనేది ఉంటుంది. అదేంటి నా సెలబ్రేషన్స్ని ఎలా ఆపుతారు మీరు అని చెప్పేసి అతను మళ్ళీ రావటం, పోలీసులతో చిన్న వాగ్వివాదం జరిగింది. అతని ఆనందం అతనికి ఉంటుంది. అంత పెద్ద షోలో, అన్ని రోజులు జరిగినటువంటి ఒక షోలో తను విన్నర్గా రావటం, ఫైనలిస్ట్గా రావటం అనేటువంటిది అతను ఊహించలేదు, ఎవరూ ఊహించలేదు. అతను ఒక 10 వారాలు, 15 వారాల పాటు, 12 వారాల పాటు ఈ వీక్ వరకు కూడా నిలబడతారు అనుకున్నారు తప్ప ఫైనల్ విన్నర్గా వస్తాడని చెప్పి ఎవరు ఊహించలే. ఆ పిల్లడే షాక్లో ఉన్నాడు పాపం. ఆ ఉన్నాడు తను చిన్న సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి తను అనుకుంటంతో ఈ వచ్చిన జనంలో ఏర్పడినటువంటి ఇదే తప్ప రెస్పాన్సిబిలిటీ. వచ్చిన వాళ్ళు అభిమానం చూపించడం ఇది వేరు. మళ్ళీ అతను తీసుకెళ్ళాడు, పోలీసులు వదిలేస్తున్నా కూడా మళ్ళీ అతను వచ్చేసి ఆ జుబిలియంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకోవటం తప్పు కాదు. వీళ్ళు కూడా సంయమనం పాటించి అతనికి చిన్న అవకాశం కల్పించినట్లయితే కూడా బాగుండేది. 90 మంది పోలీసులు దాదాపు ఉన్నారు అక్కడ ఉన్నారు. కానీ పరిస్థితి ఆ విధంగా చేజారిపోవటం, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం అనేటువంటిది రెస్పాన్సిబుల్. అతను ఏమైనా చెప్పాడా? ఆ అభిమానులు మంది వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళకైనా తెలుసు, ఆ పల్లవి ప్రశాంత్కి ఎవరికైనా తెలుసు అతను ఎవరినైనా ప్రేరేపించాడా, ఎవరినైనా ఇది చేయమని చెప్పాడా? ఏం చెప్పలేదు కదా. అతను తప్పు పడటం కరెక్ట్ కాదు. ఈ వచ్చినటువంటి జనం ఈ ఇమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, కొంతమంది తాగి రావటం, మెయిన్గా తాగేసి వచ్చేసి, ఎందుకంటే నైట్ 11 కరెక్ట్గా డ్రింక్ టైం అది. ఈ తాగుబోతులందరికీ డ్రింక్ టైం అది. ఆ టైంలో వచ్చి చేసినటువంటి అలజడి తప్పితే ఎవరిని మనం రెస్పాన్సిబుల్ చేయలేం. ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో గొడవ జరుగుతుందని చెప్పి. గతంలో కూడా 6 seasonsలో కూడా బయటకు వచ్చి కాసేపు కేరింతలు కొట్టేసి జేజేలు చెప్పేసేసి, హాయిలు చెప్పేసేసి, బాయిలు చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం తప్ప ఈ విధంగా రెచ్చిపోయే పరిస్థితి చూడలేదు. వీళ్ళందరూ పల్లవి ప్రశాంత్ అభిమానులు గొడవ చేసిన వాళ్ళందరూ. అలాగే రన్నరప్గా వచ్చినటువంటి అమర్దీప్ తాలూకు విల్ల,
ఎవరు దీని గురించి వచ్చారు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అంత అడావుడి చేసేసి అలర్ట్ చేయాల్సిన పరిస్థితి అంటే వాళ్ళ కార్లు కూడా పగలగొట్టారు, వాళ్ళ కార్లు కూడా పగలగొట్టారు. మొత్తం విధ్వంసానికి ఎవరిని మనం తప్పు పట్టలేమమ్మా. అందరూ తాగేసి చేసినటువంటి కొంతమంది చేసినటువంటి గొడవ. ఆ వచ్చిన వాళ్ళందరూ అలాంటి అభిమానులను అనలేము. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది ఈ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ చేసినటువంటి పని అది. వీ కాంట్ పర్టికులర్లీ పాయింట్ అవుట్. ఆ పల్లవి ప్రశాంత్ కూడా బిగ్ బాస్ బస్ చెప్పే అమ్మాయి కారు కూడా పగలగొట్టారు. ఆ అమ్మాయి కారు పగలగొట్టి అసలు ఆ అమ్మాయి కారు డోర్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయికి ఉబ్బును కేకలు వేసేసి భయంకరంగా ఆ తలుపు మళ్ళీ క్లోజ్ చేసుకోబట్టి సరిపోయింది. ఆ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసుకోకపోతే ఆ అమ్మాయిని ఎంత అల్లరి చేసేవాళ్ళు, చేయి పట్టుకొని లాగపోయారు. మా అమ్మాయిని ఎంత అల్లరి చేసేవాళ్ళు. భయం నిజంగా ఆ వీడియో చూస్తే చాలా భయం వేసింది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు ఊహించలేదు. పోలీసులను కూడా తప్పంటారు, 90 మంది పోలీసులు ఉన్నప్పటికీ చూసేసి అందరూ సెట్ చేయడానికే ప్రయత్నించారు. చేయి దాటిపోయి మీరు వెళ్ళండి బాబు అంటే వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చాడు పల్లవి ప్రశాంత్. అతని ఆనందం అతను మాత్రం అంత సక్సెస్ అయినోడు చిన్న పొజిషన్ తీసుకోవాలని అనుకోవటంలో దట్ ఈస్ ఎవ్రీబడీస్ వీక్నెస్. అది అనుకోవటం తప్పేం లేదు అక్కడ. సార్ బిగ్ బాస్ లో ఇంకో వాదన ఏంటి వినిపించేది అంటే లోపల ఫుడ్ కోసం అలమటించిపోతారు. మన స్టూడియోలో మనం చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేసినప్పుడు కూడా ఇది నిజమే అంటే చెప్పడం జరిగింది. సార్ ఇది ఎంతవరకు నిజం సార్? నిజంగానే అంత ఫుడ్ అక్కడ షార్టేజ్ ఉంటుంది? ఫుడ్ షార్టేజ్ అంటే అక్కడ ఏవి ఎక్స్ట్రాలు ఉండవమ్మా. బిగ్ బాస్ షో అనేటువంటి దాని నిర్వహణలో ఏంటంటే నో ఎక్స్ట్రాస్, నో లగ్జరీస్. మామూలుగా జనరల్ నీడెడ్ అది కొన్ని పర్టికులర్ పరిస్థితులను క్రియేట్ చేసి ఆ పరిస్థితుల్లో మనుషులు ఎలా మనగలుగుతున్నారు, ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు, వాట్ ఆర్ ద హ్యూమన్ ఇమోషన్స్, ఆ హ్యూమన్ ఇమోషన్స్ని ఎలా ఫేస్ చేస్తారు అనేటువంటి ఒక సైకలాజికల్ షో కూడా అనుకోవచ్చు దాన్ని. అలాంటప్పుడు వాళ్ళకి ఏ లగ్జరీస్ ఉండవు. అదే మళ్ళీ లగ్జరీ బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ జనరల్గా మాత్రం దెర్ ఇస్ నో ఎక్స్ట్రాస్ అండ్ దెర్ ఇస్ నో లగ్జరీస్ అనేటువంటిది ఆ షో రూల్లోనే ఉన్నటువంటి విషయం. కాబట్టి ఎస్ కొంత ఆకలి అందరికీ కాదు. ఆడపిల్లలు ఎంత తింటారు, కాస్త కోస్త తింటారు, వాళ్ళకి అసలే నాజూకు ఏదో మెయింటైన్ చేస్తారు. పాపం కొంచెం తినగలిగినటువంటి వాళ్ళు మగపిల్లలు బాగా ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఫుడ్ విషయంలో కొంత ఇది ఉంటుందని చెప్పేసి అది అక్కడోడ ఉన్నాడు కదా టేస్టీ తేజ అందరు గుడ్లు కాజేసి టేస్ట్ చేసేవాడని కదా, సరదాగా చెప్పుకునేవాళ్ళు కదా. ఆ విధంగా నిజంగా కార్వింగ్ ఉంటుంది. ఆ కార్వింగ్ కూడా ఆ గేమ్లో భాగమే. ఫుడ్ కోసం ప్రతిపించడం కూడా గేమ్లో భాగమైనటువంటిది. చాలా ఇష్యూస్ అయినాయి, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ హోస్ట్ నాగార్జున గారు కాబట్టి నాగార్జున గారికి కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఆ సంస్థకు కానీ ఇట్లాంటి లీగల్ నోటీసులు వెళ్ళడం కానీ ఏమైనా సంబంధం ఉందా? ఏదైనా జరిగిందా సార్? ఎస్, వీళ్ళని వివరణ అడగటం జరిగింది. నాగార్జున ఏం అడగలేదు. నాగార్జున ఈజ్ ఎ షో ప్రెజెంటర్. ఆయనకి ఈజ్ నో వెరీ రిలేటెడ్ విత్ వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ ద స్టూడియో జరిగిందంటే. అన్నపూర్ణ స్టూడియో అని అడిగారు. అన్నపూర్ణ స్టూడియో అనేటువంటి దాని మేనేజ్మెంట్ చూసుకునేదంతా ఒక కార్పొరేట్ స్టైల్లో వెళ్ళిపోతుంది. ఆ స్టూడియోని అడగటం జరిగింది. అలాగే బిగ్ బాస్ షో నిర్వాహకులు అయినటువంటి ఎండమాల్ కంపెనీ వాళ్ళని అడగటం జరిగింది. ఎండమాల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్నటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ. అయితే నెదర్లాండ్స్ బేస్డ్ కంపెనీ అది. ఆ కంపెనీ వాళ్ళని వివరణ అడగటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వివరణతో పోలీసులు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు అనేటువంటిది ఎట్ టు కమ్. వివరణ అయితే అడిగారు వాళ్ళని, మీరు ఎందుకు చేయలేదంటే మేము చేయాల్సిందంతా మేము చేసాము, ఆ పల్లవి ప్రశాంత్ని మేము తీసుకెళ్ళిపోయి దూరంగా వదిలిపెట్టాము, ఇక్కడ గొడవగా అవుతుందని చెప్తే మళ్ళీ ఆ కుర్రోడు తన ఉత్సాహం కొద్దీ తను రావటం జరిగింది. ఆ జరిగినటువంటి సమయంలో ఇది జరిగింది, ఇందులో మా తప్పేమీ లేదని చెప్పేసినట్టు వివరణ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అండ్ వాళ్ళు కూడాను సిమిలర్ వివరణ ఇవ్వటం జరిగింది. దీనికి స్టార్ మాకేం సంబంధం లేదు. స్టార్ మా ఈజ్ ఓన్లీ ద టెలికాస్టింగ్ ఏజెన్సీ. టెలికాస్టింగ్ డయాస్ మాత్రమే స్టార్ మా అనేటువంటిది. వాళ్ళకంటే రిలేషన్ లేదు. ఎండమాల్ అనేటువంటిది ఆ కంపెనీ నెదర్లాండ్స్. ఇది కేవలం తెలుగులోనే కాదు, దేశంలోని అన్ని భాషల్లో కూడా నిర్వహిస్తున్నటువంటిది వాళ్ళే. ఓకే, బిగ్ బాస్ ఎక్కడ ఉన్నా సరే ఓన్లీ ఆ కంపెనీ వాళ్ళే. ఆ కంపెనీ ఇది నెదర్లాండ్స్ బేస్డ్ కంపెనీ. ఇది వాళ్ళు మాత్రమే ఈ షో నిర్వాహకులు. స్టార్ మాకేం సంబంధం లేదు. సో ఇంకొకటి వినిపించింది ఏంటంటే సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా బాగా వినిపించింది ఓటింగ్ విషయంలో. చాలా మందికి వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి కాల్ చేసి చాలా మంది మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీరు చూస్తే కనుక మీరు కూడా చూసుంటారు నాకు తెలిసి, ఓట్స్ వీళ్ళకి కాల్ చేసినప్పుడు రింగ్ అవ్వట్లేదు. అక్కడ స్టార్మా వాళ్ళకి మాత్రమే రింగ్ అవుతుంది, స్టార్మా బ్యాచ్ మాత్రమే ఆ కాల్స్ రింగ్ అయినాయి అని చెప్పేసి ఒక వివాదం అనేది బయటకు వచ్చింది. కొంతమంది ప్రూఫ్స్ కూడా చూపించారు. దీని గురించి ఇది జెన్యూన్ అంటారా? అసలు అక్కడ ఓటింగ్ అనేది జెన్యూన్ ఉంటుందా, ఫేక్ ఉంటుందా, స్క్రిప్టెడ్ ఉంటుందా సార్? అసలు ఏంటి సార్ ఇది? ఓటింగ్ అనేటువంటి దానికి కూడా ఆడిటింగ్ ఉంటుంది.
చాలామంది అనుకోవటం ఏంటంటే నిజంగా కాల్స్ చేసినా కూడా నేను చేశాను. ఎందుకంటే ఆ పార్టిసిపెంట్స్లో ఎవరు నాకు పెద్దగా తెలియదు. శివాజీ ఒకడు మనకు అతను ఆ కుర్రాడు చిన్న వయసుగా ఉన్నప్పటి నుంచి చిన్న జెమినీ టీవీలో ఎడిటర్గా చేసే రోజుల నుంచి నాకు తెలుసు శివాజీ. ఆ రోజు నుంచి నాకు తెలుసు కాబట్టి శివాజీకి సరదా చేద్దామని చెప్పేసి నేను 4-5 సార్లు నేను ప్రయత్నిస్తే వెళ్ళలేదు, ఫోన్ కాల్స్ వెళ్ళలేదు. నేను చేసి మా వాళ్ళు చాలామందికి చెప్పి శివాజీకి ఓట్ చేయండి, శివాజీకి ఓట్ చేయండి అని చెప్పేసి నాకు పరిచయం ఉన్న అతను తను ఒక్కడే కాబట్టి దానికోసం నేను ట్రై చేస్తే నాకు ఎప్పుడు కలవలేదు లైన్లు. రింగ్ మిస్డ్ కాల్ ఇమ్మంటారు, ఆ మిస్డ్ కాల్ టోన్ కూడా వెళ్ళలేదు తనకి. ఈ విషయంగా వివరణ అడిగినప్పుడు బిగ్ బాస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నెంబర్ ఆఫ్ కాల్స్, ల్యాక్స్ ఆఫ్ కాల్స్ వస్తడం వల్ల కాల్స్ అన్ని జామ్ అవటం వల్ల మాత్రమే తప్ప అందరూ ఒక్కొక్కళ్ళు 15 సార్లు చేయటం 15 సార్లు చేయటం వల్ల జరిగిందని చెప్తున్నారు. బట్ దీంట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ ఏమిటనేటువంటిది కాల్స్ మిస్డ్ కాల్స్ చేయండి అని చెప్పినప్పుడు ఆ మిస్డ్ కాల్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టుకోవటం, దానికి ఒక ఆల్టర్నేటివ్ ఇది పెట్టుకోవాలి తప్ప మిస్డ్ కాల్ అనేటువంటిది ఇవ్వటం కూడా జరగటం ఉన్నప్పుడు అది టెక్నికల్ రాంగ్. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం బిగ్ బాస్ షో యాజమాన్యానికి ఉంది. అందరికి ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ ఆ పరంగా చాలా మందికి అందలేదనేటువంటి కంప్లైంట్ అయితే ఉంది. సో ఎట్లానో శివాజీ గారు మీకు బాగా తెలుసు, 8 సంవత్సరాలు చిన్నప్పుడు కుర్ర నుంచి మీరు చూస్తున్నారని చెప్పన్నారు. సో ఇంకొకటి ఆయన మీద ఉన్న బయట వివాదం ఏంటంటే చాలా బాగా ఆడారు, చాలా బాగా అందరికీ సపోర్ట్ చేశారు. కానీ పల్లవి ప్రశాంత్ కేసు విషయంలో కానీ అలాంటి విషయంలో బయటకు వచ్చి శివాజీ గారు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక వివాదం మొన్నటి వరకు ఉంది. సో దాని గురించి ఏమంటారు? మీరు ఆల్రెడీ మాట్లాడినట్టున్నారు శివాజీ గారితో. శివాజీతో మాట్లాడాను, ఈ ప్రశ్న అడిగితేను అన్నయ్య తను ఇమీడియట్గా షో అవ్వగానే వచ్చి మా ఇంటికి వచ్చాడు, నా ఇంటికి వచ్చాడు, మనం కలిశాడు, చేశాడు. కానీ అది కేసు విషయంలో మనం మాట్లాడాల్సింది ఏమి లేదు. ఆ మాట్లాడటానికి నాకు ఎక్కడా అవకాశం రాలేదు. మోరేర్ మనం మాట్లాడాల్సింది ఏముంది, అది చిన్న మ్యాటర్. అది దాని గురించి పోలీసులు ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు దానికి ఏం జరుగుతుందో చూద్దాం. అంతలోనే తను మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఇందులో మనం మాట్లాడి దాన్ని పోలీసులకు వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పల్లవి ప్రశాంత్కున్న ఇది తనకుంది, నాతో తనకున్న అటాచ్మెంట్ ఏదో తనకుంది. దానికి నేను ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నేను మాట్లాడితేనే మా మధ్య ఒక స్నేహము ప్రేమ ఉన్నట్టు కాదు. అది పల్లవి ప్రశాంత్ సక్సెస్ అవటంలో ఇదే అవటంలో నాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ తనకు రావటం అనేటువంటిది. అంటే నీకు రాకపోవటం పట్ల ఎలా అనిపించిందంటే చాలా ఈజీ అయినా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మా ఇంట్లో వాళ్ళు దాన్ని నేను 2వ వారంలోనో 3వ వారంలోనో వస్తామన్నారు. బట్ ఐ సక్సెస్ఫుల్లీ వెంట అప్ టు ద లాస్ట్ ఎపిసోడ్ దాకా వెళ్ళటం జరిగింది. కాకపోతే శివాజీలో ఉన్నటువంటి డిఫరెంట్ కోణం, ఒక కొత్త కోణం అనేటువంటిది జనానికి వాట్ ఈస్ ద రియాలిటీ అండ్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ శివాజీ అనేటువంటిది వచ్చింది. నాకు ఆ వచ్చినటువంటి సక్సెస్ కానీ ఆ వచ్చినటువంటి అప్లాజ్ నాకు చాలా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చాలా చాలా ఎంజాయ్ చేశాడు. అంటే ఇవి ఫైనల్గా వచ్చేది విన్నర్ ఎవరు అనేటువంటిది ఒకడే విన్నర్ ఉంటాడు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ రన్నరప్ వచ్చిన వాళ్ళకి కూడా కొంత అమౌంట్ ఇస్తే బాగుండనేటువంటి ఫీలింగ్ జనంలో ఉంది. అవును సార్, అదే ఎక్కడైనా రన్నరప్కి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ఉంటుంది కదా, ఆ రన్నరప్ వచ్చినటువంటి అమర్దీప్కి కూడాను ఒక అమౌంట్ అనేటువంటిది రావాలి. కానీ అలా రాలేదు. పల్లవి ప్రశాంత్కి వచ్చిన 50 లక్షలు 15 లక్షలు దాన్ని వేసుకుపోయాడు, ఇతనికి 35 లక్షలే వచ్చింది. ఆ 35 లక్షల్లో మళ్ళీ 18% 20% జిఎస్టీ కాదు, గిఫ్ట్ ట్యాక్స్ అని ఉంటుంది. గిఫ్ట్ ట్యాక్స్ సార్, అదే మాకు ఇప్పుడు వరకు తెలియదు. ఎప్పుడు లాస్ట్ టైం విజే సన్నీకి వచ్చినప్పుడు కూడా మేము అంతకు ముందు ఒక చిన్న ఇంటర్వ్యూలో అడిగాము, మీకు కూడా వచ్చింది కదా అమౌంట్ ఎంత వచ్చింది ఏంటంటే, దానిలో సగం వాళ్ళే పట్టుకెళ్లారు, దానిలో సగం అమౌంట్ ఇది ఎంజాయ్ చేశారన్నారు. సో అసలు ఏంటి సార్, మనకి ఏదైనా ఒక హ్యూజ్ అమౌంట్ వస్తే దానికి మనం గిఫ్ట్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. గిఫ్ట్ ట్యాక్స్ అనేటువంటిది 20% అనుకుంటా. ఆ గిఫ్ట్ ట్యాక్స్ పోను 35 లక్షల్లో గిఫ్ట్ ట్యాక్స్ పోను 20% పోను మిగిలిన అమౌంట్ వచ్చింది. అలాగే కాకపోతే ఈజ్ మచ్ అవార్డెడ్. యావర్ మాత్రం చాలా తెలివిగా 15 లక్షలు తీసుకుని హ్యాపీగా జంప్ చేసాడు. అదే మేము అడిగామంటే, లేదు నాకు కొన్ని ఫైనాన్షియల్ ఇది ఉంది, మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చేస్తే నాకు ఫైనాన్షియల్ రైట్ డిసిషన్ తీసుకున్నాడు ఆ రోజు. ఆ డిసిషన్కి టెంప్ట్ అయిన వాళ్ళు గతంలో ఎవరు లేరు. గతంలో ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ టెంప్ట్ అయ్యి కరెక్ట్గా ఆలోచించి డబ్బులు తీసుకుని బయటకు వచ్చేసేయటం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే శివాజీ వస్తాడు, నేనైతే రాను, నేను ఫైనలిస్ట్ని కాను అనేటువంటిది నమ్మకం ఏర్పడిపోయింది. ఎవరికి ఏర్పడింది కాబట్టి ఉన్నంతలో వైస్ డిసిషన్ తీసుకున్నాను, ఫట్న బయటకు వచ్చేసాడు. ఇక వీళ్ళ ముగ్గురులో జరిగినట్టు కాంపిటీషన్లో ముగ్గురులో ఎవరు ఏంటంటే నిజంగా శివాజీ
ఎలిమినేటెడ్ అనేటువంటి మాట వినగానే షాక్ అయిపోయారు చాలా అందరూ. శివాజీ ఎలిమినేటెడ్, శివాజీ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే శివాజీ ఫైనలిస్ట్గా వస్తాడు, పల్లవి ప్రశాంత్ రన్నరప్గా ఉంటాడు అనేటువంటిది బయట ఉన్న టాక్. అది బయట ఉన్నది టాక్. అమర్దీప్ కంటే ముందే తను ఎలిమినేషన్లోకి వెళ్ళటం అనేటువంటి అందరూ షాక్ అయినటువంటి విషయం, శివాజీ ఎలిమినేట్ అవ్వటం. సార్ ఇంకొక మాట కూడా బయట ఉంది, శివాజీ గారికి ఈ అమౌంట్ కన్నా రెమ్యునరేషన్ పరంగా ఎక్కువ అమౌంట్ వచ్చింది కాబట్టి ఆయన ఫైనలిస్ట్ వరకు రాలేదు అనే ఒక ఇది వినిపిస్తుంది. అంటే ఇంతకు ముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి కొంచెం తొందరగా పంపించారనో, లేదంటే రెమ్యునరేషన్ వీళ్ళకి వచ్చే అమౌంట్ కన్నా వీళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. అదేం కానే కాదు, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు, అంత తీసుకున్నటువంటిది ఏం లేదు. అది ఆ రెమ్యునరేషన్ పాలసీ అనేటిది మాత్రం ఎక్కడ బయట పెట్టి చెప్పరు వీళ్ళు. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళకి తగిన వెంటనే రెమ్యునరేషన్స్ వెంటనే ఇవ్వరు కూడాను. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మాత్రమే వీళ్ళు ఎక్కడ బయట షోలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షోలు అంటే జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ, జీ తెలుగు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి వీళ్ళు ఎవరు వెళ్ళకూడదు. ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరు కూడాను ఫర్ 9 months పాటు, 1 year. 1 year అంటే 3 నెలలు షోలోనే ఉంటారు. మిగతా 9 నెలల పాటు దే ఆర్ నాట్ సపోజ్ టు గో టు ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. న్యూస్ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి వాటికి వెళ్ళచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి వెళ్ళి ఎందుకంటే వీళ్ళకి వచ్చిన పాపులారిటీ అనేటువంటిది వీళ్ళ ఛానల్కే ఉపయోగపడాలి. ఏదైనా ఉంటే వీళ్ళ ఇన్హౌస్ ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి నిబంధన చాలా క్లియర్గా ఉంది దాంట్లో. ఇట్లా కూడా ఉంటుంది. అంటే చాలా మంది అదే దాని తర్వాత చాలా మంది చేయకూడదు అది ఇది అంటారు, కానీ క్లారిటీ అయితే లేదు మాకు. అంటే ఇన్ని డేస్ వీళ్ళ దగ్గరే ఉండాలి ఇట్లా ఉంది క్లారిటీ అది ఉంది. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి వెళ్ళకూడదు. సార్ నాగార్జున గారు ఇప్పుడు ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ గా చేయరు అనేది ఒక ఇది కూడా బయట బాగా వినిపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు సార్? నిజమేనా ఇది? ఎంతవరకు బయట ఇప్పుడు ఇష్యూస్ అయినాయి, సో నేను నెక్స్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి చాలా ఛానల్స్ లోను కానీ ఇట్లా ఆర్టికల్స్ కానీ వెబ్సైట్స్ కానీ రాస్తున్నాయి సార్. లేదు అలాంటి టాక్ ఏది లేదు. అది బయట ఇదిగో రకరకాలుగా వచ్చినటువంటి పుకారుల్లో ఇదొక పుకారు మాత్రమే. ఇది కూడా పుకారు, ఇది పుకారు మాత్రమే. అది ఎందుకంటే ముఖ్యంగా సీజన్ 7లో నాగార్జున ప్రజెంటేషన్ అనేటిది చాలా బాగుంది. ఉల్టా పుల్టా అనేటువంటి దీంతో ఆ కాన్సెప్ట్ తోటి తను ప్రజెంట్ చేసిన విధానం కానీ, హౌస్ మేట్స్ని తను డీల్ చేసిన విధానం కానీ చాలా బాగుంది. అన్ని షోస్ కంటే కూడాను ద బెస్ట్ షో. పార్టిసిపెంట్స్లో పెద్ద పాపులారిటీ లేకపోయినా సరే అక్కడికి వచ్చి పాపులర్ అయ్యారు. అంతకుముందు కొంత సెలబ్రేటెడ్ ఫేసెస్ని, కొంత పబ్లిక్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ని తీసుకోవడం జరిగింది ఇంతకుముందు గతంలో జరిగిన షోస్ అన్నింటిలో కూడా. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 50% అబోవ్నే టోటల్ న్యూ ఫేసెస్ అనేటువంటిది రావడం జరిగింది. అయినా సరే ఈ షో ఇంత రేంజ్లో సక్సెస్ అయిందంటే నాగార్జున ప్రజెంటేషన్ వాల్యూ అనేటువంటిది చాలా బాగుంది. మధ్య మధ్యలో తీసుకొచ్చిన గెస్టులు, ఇచ్చిన టాస్క్లు, ఇవన్నీ కూడాను ఈ షో చాలా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. సో ఇంతకు ముందు షో చాలా ఈయన చేస్తూ ఉన్నారు నాగార్జున గారు, బట్ ఈ సీజన్ ఎస్పెషల్లీ చాలా బాగుందని మీరు అన్నట్టు బయట చాలా బాగా తీసుకెళ్ళడం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు ఏర్పడేటువంటి ఒక అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల యాక్చువల్గా ఫస్ట్ సీజన్ 7లో నాగార్జున గెటప్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో విపరీతమైన క్రిటిసిజం వచ్చింది, విపరీతమైన విమర్శ. నాగార్జున ఏంటి అట్టున్నాడు, జుట్టు పెంచుకొని ఇదిగా ఉన్నాడు, చాలా రగ్గడ్గా ఉన్నాడు. అసలు నాగార్జునకు ఉన్నటువంటి ఇది ఏంటంటే చాలా నీట్ ప్రజెంటేషన్, టక్ అండ్ టై అండ్ ఒక కార్పొరేట్ లుక్లో కనిపిస్తాడు నాగార్జున అనేటువంటిది. దానికి భిన్నంగా టోటల్ గోవా గెటప్లో కనిపించాడు. త్రూ అవుట్ వేసుకున్న డ్రెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అంతా టోటల్ గోవా గెటప్. ప్రతి దాంట్లో కూడాను ఒక ఎపిసోడ్లో కూడా ఒక ట్రెడిషనల్ లుక్లో రాలేదు, తను రెగ్యులర్ కార్పొరేట్ లుక్లో రాలేదు పనిచేశారు. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. అలాగే దీన్ని బ్యాన్ చేస్తారు అనేటువంటిది, బ్యాన్ చేస్తారు. కోర్టు కేసులు విమర్శలు అనేటువంటి రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైనా ఏదైనా ఒక షోలో కానీ, ఇప్పుడు జబర్దస్త్ అనే షోలో కానీ, లేకపోతే దీంట్లో కానీ కొంత స్పాంటేనియస్గా చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి వాటిలో కొంచెం డోసేజ్ ఎప్పుడైనా తగ్గింది అనుకుంటే దాన్ని విమర్శించు, దాని వరకు ఒక కరెక్ట్ కాదు సరి చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన పూర్వకమైనటువంటి చేయాలి తప్ప అండ్ బ్యాన్ చేయాలి, ఇది ఒక షోనా, ఈ బూతులేంటి, ఇదేంటి అదేంటి అని చెప్పేసి దాని మీద ఒక విరుచుకుపడిన స్థాయిలో ఒక కొత్త షో వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, దాంట్లో కొంచెం విశ్లేషిస్తూ సూచనపూర్వకంగా కొన్ని సలహాలు చెప్పచ్చు, కొన్ని ఇవి చేయొచ్చు. అంతేగాని అదొక బూతులు, అదొక బ్రోతల్ హౌస్ అని చెప్పేసి ఒక పొలిటికల్ లీడర్ ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నారాయణ గారు.
ఒక షోని కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక షోని అంత నీచంగా మాట్లాడకూడదు. కానీ దాని మీద ఎంతో మంది ఎంటర్టైన్ అవుతున్నారు. Entertain స్టేజ్ బస్ అవుతుంది. ఎలా ఉంది వాళ్ళకి చూస్తున్నారు. బట్ కాబట్టి అది దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ సిస్టమ్. అంత విషయం కక్కకూడదు మనుషులు, అది. సో అది బ్యాన్ అవుతుంది, ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. సో చూసారు కదండి, బిగ్ బాస్ అనేది బ్యాన్ అవ్వట్లేదు, చాలా మందికి ఉన్నాయి, ఇది చాలా మెసేజ్. మరలా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంతే, నెక్స్ట్ సెప్టెంబర్. ఎవ్రీ సీజను సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. సీజన్ 8 కూడాను సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, నాగార్జున గారే చేస్తారని ఇది 100%. ఓకే, అది కూడా నాగార్జున గారే చేస్తారు. ఎందుకంటే పర్మనెంట్ హోస్ట్ అయ్యారు ఆయన. మళ్ళీ వేరే వెళ్ళాల్సిన అవసరం ఉంది. తనకు కూడా చాలా మంచి ఫామ్లో తీసుకొస్తుంది అదే. అక్కడ సల్మాన్ నాగార్జున ఇస్ వెరీ మచ్ ఇన్ ద పబ్లిక్లో. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చేసిన సందర్భంలో నాగార్జున ఎంత ఫామ్లోకి వస్తున్నా అంటే కూడా బిగ్ బాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. కంటిన్యూటీ అనేటువంటిది, టు బీ ఇన్ టచ్ విత్ ద పబ్లిక్ అనేటువంటిది ఒక స్టార్కి ఉండాల్సినటువంటి ఫస్ట్ ఇదనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. కాబట్టి అంత దూరం ఎవేగా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా స్టార్ కనిపించినట్టుగా ఉండనట్టుగా ఉండాలి. ఆ ఉండటం కోసం బిగ్ బాస్ అనేటువంటిది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు నాగార్జున. సో హీ విల్ కంటిన్యూ. ద సీజన్ 8 విల్ స్టార్ట్ సూన్ ఇన్ సెప్టెంబర్. సూన్ ఇన్ ద సెన్స్ సెప్టెంబర్ ఆఫ్ 2000. సూపర్ అప్డేట్ కూడా ఇచ్చేసారు సార్. నెక్స్ట్ సీజన్ కూడా ఉంటుంది, దానిలో అస్సలకి డౌట్ లేదు. నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జున గారే హోస్ట్ చేస్తారు. ఓకేనా, చూస్తుండండి సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.